హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రైవేట్ అంటే చాలా మోజు. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే ఏదో ఒక సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకే మొగ్గు చూపుతుంటారంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటీవల 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అనేక విమర్శల పాలైంది. ఇప్పటికీ ఎవరు ముందుకు రాని పరిస్థితి. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు నిర్మించ తలపెట్టారు. అందులో 7 మెడికల్ కళాశాలలు దాదాపు పూర్తిగా పూర్తయ్యాయి. 6 మెడికల్ కళాశాలలు రన్నింగ్లో కూడా ఉన్నాయి. ఇక మిగిలిన 10 మెడికల్ కళాశాలలు ఏవైతే కొన్ని 30%, కొన్ని 40%, కొన్ని 50%, కొన్ని 60% నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయో అది కూడా ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు. వీటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడింది, ఉద్యమించింది, కోటి సంతకాల సేకరణ కూడా చేసింది. ఈ క్రమంలో పీపీపీ విధానంపై కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే అయినా సరే ప్రభుత్వం ముందుకే వెళ్ళింది. వైఎస్ జగన్ కూడా సవాలు చేశారు, ఒక వార్నింగ్ ఇష్యూ చేశారు. ఎవరైనా పీపీపీ పద్ధతిలో ముందుకు వస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని క్యాన్సిల్ చేస్తామని. ఫలితంగా ఇప్పటికొచ్చి ఎవరు పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను దక్కించుకునేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రభుత్వం మరో కీలకమైన అత్యంత వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంటోంది. ఇది ఆర్టీసీ ప్రైవేటీకరణ. వాస్తవానికి గతంలో అంటే ఇప్పుడు కాదు కానీ చంద్రబాబు నాయుడు గతంలో 2003 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు చాలా ప్రయత్నించారు. సో అప్పట్లో దీనిపై ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇదంతా అందరికీ తెలిసిన సత్యమే. అయితే ఇప్పుడు తిరిగి ఆర్టీసీను ఒక దశల వారీగా ప్రైవేటీకరణ చేస్తున్నారా ఏంటి అనే ఒక అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 12 కీలకమైన బస్ డిపోల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ 12 డిపోలలో ఇప్పటికే ఏవైతే 12 డిపోల్లో తిరుగుతున్నటువంటి బస్సుల్ని ఇతర డిపోలకి సర్దుబాటు చేస్తారు. ఈ 12 డిపోల్ని మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేస్తారు ఆ స్థలాలతో సహా. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీకు చాలా విలువైనటువంటి స్థలాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజమండ్రి కానీ, తిరుపతి కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ ఇటువంటి కీలక నగరాలు, అనంతపురము, ఏలూరు ఇటువంటి కీలక నగరాలని ఒకసారి మనం పరిశీలిస్తే ఆర్టీసీ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఆర్టీసీ బస్ స్టాండ్ ఉన్న ఏరియా అది చాలా రద్దీ అయిన ప్రాంతం, ఒక విలువైనటువంటి స్థలం, విలువ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. అదే సమయంలో దాదాపు ఎంత లేదన్నా ఒక్కొక్క ఆర్టీసీ బస్ స్టాండ్ దాదాపు ఎంత లేదన్నా ఒక 10 ఎకరాల వరకు విస్తీర్ణంలో ఒక్కొక్క ఆర్టీసీ బస్ స్టాండ్ ఉన్నది. రాజమండ్రి ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే దాదాపు 5 ఎకరాలు ఉంటుంది. దానికి అనుబంధంగా వెనకాల డిపో ఉంటుంది. ఆ డిపో అంటే దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ డిపో అది కూడా ఒక 5-6 ఎకరాల్లో ఉంటుంది. దాదాపు 11 ఎకరాల్లో ఉంటుంది. ఇప్పటికే అందులో ఫ్రంట్ భాగంలో ఇప్పటికే ఒక షాపింగ్ మాల్ కూడా వెలిసింది ఆర్టీసీ సహకారంతో. సో ఇలాగ ఆర్టీసీకి ఆదాయం అంటే కేవలం బస్సుల ద్వారా వచ్చే ఆదాయం కాకుండా బయటి నుంచి వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా ఉంది ఆర్టీసీకి రాష్ట్రంలో. ముఖ్యంగా చాలా బస్ డిపోలకు సంబంధించినటువంటి అందులో విజయవాడ బస్ స్టాండ్ చాలా అతిపెద్ద బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్లో కూడా ఆదాయం చాలా ఎక్కువ. అటువంటిది మొత్తం 12 డిపోల్ని ఆర్టీసీని సంబంధించిన 12 డిపోల్ని ఏకంగా ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమవుతోంది. దీనివల్ల దాదాపు 50,000 మంది ఉద్యోగులు పనిచేసే ఆర్టీసీ సంస్థ పూర్తిగా నిర్వీర్యం కానుంది. ఈ 12 డిపోలకు సంబంధించినటువంటి ఆస్తి విలువని ఒక్కసారిగా లెక్క పెడితే దాదాపు 6,000 కోట్లు ఉంటుంది. అదే కాకుండా దీనికి సంబంధించిన కసరత్తు ఎంత వేగంగా జరుగుతుందంటే ఈ నెల 25వ తేదీలోగా ఈ డిపోలన్నింటినీ ఖాళీ చేయించాలని చెప్పి వాస్తవానికి ముందు అనుకున్నారు. కానీ ఇప్పుడు కాస్త మళ్ళీ గడువు పెంచుతున్నటువంటి పరిస్థితి. మార్చిలో మరో గడువు ఇవ్వనున్నారు. మార్చి నెలలోగా మరో గడువు ఇచ్చి ఆ తేదీలోగా ఈ బస్ డిపోలన్నీ ఖాళీ చేయించాల్సి ఉంటుంది. అంటే బస్ డిపోలు ఏవైతే ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయో ఆ స్టాఫ్ని వేరే డిపోలకి మారుస్తారు, వేరే డిపోలకి సర్దుబాటు చేస్తారు, బస్సులను కూడా వేరే డిపోలకి బదిలీ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ 12 డిపోలు మాత్రం పూర్తిగా ప్రైవేటీకరణ చేయనున్నారు. దాదాపు 6,000 కోట్ల ఆర్టీసీ ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేసేందుకు పెద్ద ఎత్తున రంగం సిద్ధమవుతుంది. దీనివల్ల ఇందులో ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ఎకరాల భూమి వాల్యూ
ఈ 12 డిపోలు ఏవైతే వినిపిస్తున్నాయో ఇందులో ఎకరా 25 కోట్ల నుంచి విజయవాడ లాంటి విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో అయితే 150 కోట్ల వరకు పలుకుతుంది. అంటే సగటున ఎకరా విలువ మనం 50 కోట్లు తీసుకున్న 12 డిపోల ద్వారా మార్కెట్ విలువ 6,000 కోట్లు ఉంటుందనేది ఒక అంచనా. సో ఇందులో అన్యాక్రాంతం కానున్నటువంటి అంటే ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి ఈ 12 డిపోలు ఏవనేది ఇప్పుడు పరిశీలిద్దాం. ఒకటి సింహాచలం, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి సింహాచలం బస్ డిపో. రెండవది అదే విశాఖపట్నంలోని గాజువాక. మూడవది రాజమండ్రి, కాకినాడ. ఇక విజయవాడలో ఉన్నటువంటి విద్యాధరపురం, అమరావతిలో పరిధిలో ఉన్నటువంటి మంగళగిరి, గుంటూరు 2, నెల్లూరు, మంగళం, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు. ఈ 12 డిపోల్ని ఆర్టీసీకి సంబంధించిన 12 డిపోల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మార్చి లోపల మరో గడువు ఇచ్చి ఈ 12 డిపోల్ని ఖాళీ చేయించాలని చెప్పి ఆదేశాలు ఇస్తోంది. మొత్తానికి ప్రైవేట్ వ్యక్తులకు దాదాపు 6,000 కోట్ల రూపాయల ఆర్టీసీ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు చంద్రబాబు నాయుడు మరోసారి ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. తక్షణం ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతున్నారు.